2025లో భయాలని, ఫియర్స్ని, ఫోబియాస్ని విడిచిపెట్టకపోతే ఫెయిత్ లేదు. ఫెయిత్ లేని చోట గ్రోత్ లేదు, సక్సెస్ లేదు, మేనిఫెస్టేషన్ లేదు, అబండెన్స్ లేదు. మీరు ఎన్ని ఎఫర్మేషన్స్ చేయండి, విజువలైజేషన్స్ చేయండి, స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ అన్నీ ఫాలో అవ్వండి. మార్క్ మై వర్డ్స్, ఫోబియాని విడిచిపెట్టకపోతే మేనిఫెస్టేషన్ లేదు. వై? బికాస్ ఫోబియో అన్నది హైయెస్ట్ వైబ్రేషన్స్ ఉన్న నెగటివ్ ఎమోషన్. మేనిఫెస్టేషన్ జరగదు. మరి ఆ ఫోబియాని బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్, బై ద గ్రేస్ ఆఫ్ సుప్రీం భగవంతుడి యొక్క ఆశీర్వాదాల ద్వారా, విశ్వం యొక్క ఆశీర్వాదాల ద్వారా మన యొక్క భయాల్ని 2025లో ఎలా విడిచిపెట్టాలి అన్న మేజర్ హిడెన్ సీక్రెట్స్, విశ్వ జ్ఞానాన్ని ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నాం. లాస్ట్ మినిట్ వరకు కాన్సన్ట్రేటెడ్ గా వినండి. స్టే ట్యూన్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుం దుర్గాయ నమః, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద, ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి నమః. ఈ అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కారం. సో 2025లోకి ఎంటర్ అయ్యున్నాము. అఫ్ కోర్స్ మీలో చాలా మంది ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, విజువలైజేషన్స్ అన్నీ చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు. కొన్ని గోల్స్, డ్రీమ్స్, డిజైర్స్, నీడ్స్, వాంట్స్ అన్నీ మీరు ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. 2025లో నేను ఇవి సాధించాలి, ఇవి మేనిఫెస్టేషన్ చేయాలి, అట్ ఎనీ కాస్ట్ ఇవి నేను టచ్ చేయాలి, ఐ హ్యావ్ టు హిట్ వెరీ హార్డ్ అని ఎన్నో ప్లానింగ్స్ మీరు వేసుకొని ఉండొచ్చు. రిజల్యూషన్స్లో భాగంగా ఎర్లీ అవర్స్లో లేవచ్చు, సాత్వగుణంలో లేవచ్చు, బ్రాహ్మీ ముహూర్తంలో లేవచ్చు, ఇన్ బిట్వీన్ డివైన్ టైం ఉంది కదా 3 to 5 AM, ఆ టైంలో మీరు లేవచ్చు. ధూపాలు, దీపాలు అన్నీ చేస్తూ ఉండొచ్చు. స్పిరిచువల్గా ఒక స్టెప్ తీసుకొని ఉండొచ్చు. ఎడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కొరకు ఏదైనా ఒకటి చేయాలన్న ఆలోచన, కార్యాచరణ చేస్తూ ఉండొచ్చు. వీటన్నిటికీ సంబంధించి ఇంట్లోనే కూర్చుంటూ యాక్ట్ యాజ్ ఎ ఫీల్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్, ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అని చెప్పి విశ్వ జ్ఞానాన్ని నిజ జీవితంలో బ్రహ్మాండంగా ఆచరిస్తూ వెళ్తూ ఉండొచ్చు. బట్ మీరు చేస్తున్న ఎఫర్మేషన్స్కి, డిక్లరేషన్స్కి, విజువలైజేషన్స్కి, మీరు పెడుతున్న యాక్షన్స్కి రిజల్ట్ రావాలి అంటే ఫోబియాని విడిచిపెట్టాలి. ఇది స్పిరిచువల్ రెమెడీ కంటే ఇంపార్టెంట్ వీడియో. యాన్షియంట్ టెక్నిక్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ కంటే పవర్ఫుల్ స్టఫ్ ఇది. ఫోబియో ఏంటి? ఫోబియో భయం, ఫియర్ ఫ్యాక్టర్. ఒక క్యాట్ని టచ్ చేయాలంటే భయం, ఒక డాగ్ని టచ్ చేయాలంటే భయం, ఒక కార్ని డ్రైవ్ చేయాలంటే భయం, డిక్లరేషన్స్ ఇవ్వాలంటే భయం, ఎఫర్మేషన్స్ ఇవ్వాలంటే భయం, ఎర్లీ అవర్స్లో లేవాలంటే భయం, ఒక వ్యక్తితో మాట్లాడాలి అంటే భయం, ప్రకృతితో అనుసంధానం అవ్వడం కొరకు అడుగులు వేయాలంటే భయం, స్పిరిచువల్గా ముందుకు వెళ్ళాలంటే భయం, డబ్బు సంపాదించాలంటే భయం. ఫోబియో ఉన్న చోట, ఫియర్ ఉన్న చోట ఫెయిత్ లేదు. ఫెయిత్ ఉన్న చోట అన్నీ ఉన్నాయి. ఫెయిత్ ఉన్న చోట మేనిఫెస్టేషన్ అవుతుంది. ఫియర్ ఉన్న చోట మేనిఫెస్టేషన్ అవ్వదు. ఒకసారి ఆగి ఆలోచించండి, అసలు నేను ఎందుకు భయపడుతున్నాను? డబ్బు సంపాదించడానికి భయం, ఒక పెద్ద గోల్ పెట్టుకుందామంటే భయం, ఒక 2 crores, 3 crores, 5 CR, ఒక 10 CR ఒక గోల్ పెట్టుకుందామంటే భయం, ఒక న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే భయం, ఒక న్యూ వెంచర్ స్టార్ట్ చేయాలంటే భయం, ఒక న్యూ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ప్రోస్ కంటే కాన్స్, పాజిటివ్స్ కంటే నెగిటివ్స్ ఎక్కువ ఆలోచిస్తాం. ఒక గవర్నమెంట్ జాబ్ గోల్ పెట్టుకుందామంటే భయం, ఏదైనా ఒక కార్ డ్రైవ్ చేద్దామంటే భయం. ఫోబియా, ఫోబియా, ఫోబియా. ఆ ఫోబియా నుండి బయటికి రావాలి అంటే పాయింట్ నెంబర్ 1 మీరేం ఆలోచించాలంటే, ఈ ఫోబియాని, ఈ ఫియర్ని నేను కలిగి ఉండడం ద్వారా నాకు ఏమైనా ప్లస్సా మైనసా? ఫస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఫలానా ఫోబియా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగ్గెస్ట్ గోల్ పెట్టుకోబోతున్నారు 2025లో, ఇంత అమౌంట్ని నేను సంపాదించాలి, అట్రాక్ట్ చేయాలి, మేనిఫెస్టేషన్ చేయాలని ఒక గోల్ పెట్టుకుంటున్నారు. బట్ మీకు భయం ఆపిస్తూ ఉంది. ఆ భయం మీతో ఉండడం ద్వారా మీకు ఏమైనా లైఫ్లో యాడ్ ఆన్ ఉందా, పాజిటివ్ ఉందా, ప్లస్ ఉందా, లేదా మైనసా? ఆలోచించండి, కూర్చొని ఆగి ఆలోచించండి. ఓకే, మైనస్ ఉందని క్లారిటీ వచ్చింది. అది మనకి మైనస్, నెగిటివ్, మనం ఉన్నతకు ఉపయోగపడదని తెలిసాక కూడా రియలైజ్ అవ్వలేదు అనుకోండి, తప్పే ఎవరిది? మనదే. ఫోబియో ఎందుకు విడిచిపెట్టాలి, ఫియర్ ఎందుకు విడిచిపెట్టాలి అంటే గుర్తుపెట్టుకోండి, హైయెస్ట్ వైబ్రేషన్స్ ఉన్న నెగిటివ్ ఎమోషన్, హైయెస్ట్ వైబ్రేషన్స్ ఉన్న నెగిటివ్ ఎమోషన్. ఎమోషన్ అంటేనే ఎనర్జీ ఇన్ మోషన్. ఒక స్టెప్ తీసుకోండి, ఏమవుతుంది? ఉన్నది ఒక్కటే జిందగీ, ఒక్కటే లైఫ్. ఇంకో లైఫ్ మనకు ఉందో లేదో తెలియదు. భగవంతుడు విడిచిపెట్టండి.
ఒక ఒక భగవద్గీత చెప్తా ఉంది 88 లక్షల సంవత్సరాలు మళ్ళీ మనిషి జన్మ అని చెప్పి. ఇంకోటి చెప్తుంది అసలు జన్మే లేదని. ఈ రోజు ఈ క్షణం మన చేతిలో ఉంది. ఒక ఏజ్ క్రాస్ అయ్యాక ఇంక చేయడానికి ఓపిక కూడా ఉండదు. ఏమి చేసినా ఈ టైంలోనే ఒక్కసారి అన్ని విడిచిపెట్టి గట్టిగా బల్ల గుద్ది బయటికి రండి. ఐఎమ్ రిలీజింగ్ ఆల్ మై ఫియర్స్. మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఐ నో యు ఆర్ విత్ మీ. నన్ను నడిపిస్తున్న శక్తి, దైవశక్తి, విశ్వశక్తి అని గ్రహించి ఒక్కసారి ఫోబియాని విడిచిపెట్టి బయటకు ఒక్క స్టెప్ వేయండి. కార్ నేర్చుకోవాలంటే భయం, జస్ట్ స్టెప్ ఇన్, ట్రై చేయండి. ఒడ్డున కూర్చుంటే ఈత రావాలంటే యాడ్ వస్తుంది, దిగాలి, కాలు తడవాలి, అంతే. ఒక్కసారి ఆ ఫియర్ ఫ్యాక్టర్ నుంచి బయటకు రండి. పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోవడానికే చాలా మందికి భయం. చాలు, 25,000 చాలు, 80,000 చాలు, లేదా 1,00,000 చాలు, 2 లక్షలు చాలు. ఏం సరిపోతుందా? చాలదు. రోజులు పెరుగుతున్న కొద్దీ, ఇయర్ మారుతున్న కొద్దీ ఖర్చులన్నీ పెరిగిపోతా ఉన్నాయి. మరి ఖర్చులు పెరుగుతున్నంత ఫాస్ట్ గా మన ఆదాయం పెరుగుతుందో? పెరగట్లేదు. సో మన ఆదాయం పెంచుకోవడానికి ఉన్న మార్గాలు ఏంటి అని ఆలోచించాలి. మార్గాల్ని ఆలోచించే ముందు మనీ మేనిఫెస్టేషన్ చేయాలి. అది చేయడానికి చాలా మందికి భయం. పెద్ద గోల్ పెట్టుకోవడానికి భయం. అందుకే లైఫ్ లో చాలా మందికి గోల్స్ ఉండవు. గోలలు ఉంటాయి ఇంట్లో బయట. గోల్స్ ఉండవు. గోల్స్ లేని చోటే గోల. లైఫ్ లో ఒక గోల్ లేకపోతే జీవితం మొత్తం గోల అవుతుంది. ఒక బిగ్ గోల్ పెట్టుకోవాలంటే భయం. ఒక బిగ్గెస్ట్ డ్రీమ్ ని మేనిఫెస్టేషన్ చేద్దామని కసిగసిగా విజన్ బోర్డ్ ని రెడీ చేసుకోవడానికి భయం. ఎవడొచ్చి చూస్తాడేమో. ఒక విజన్ బోర్డ్ రెడీ చేసుకుంటే ఫ్రెండ్స్ కానీ, చుట్టాల వాళ్ళు కానీ, కిందింటి వాళ్ళు కానీ అలా సరదాగా ఇంటికి వచ్చేటప్పుడు ఇదేంటి అని చూసి అడిగి నవ్వుతారని చెప్పి భయం. తిండి పెడుతున్నాడా వాడున్నావు? వాడు ఏమి చేసేదేమీ లేదు. మీ లైఫ్కి ఏమీ యాడ్ ఆన్ లేదు. ఇంకా వాడి కొరకు మీరెందుకు సఫర్ అవ్వాలి? గుర్తు పెట్టుకోండి, భయాన్ని విడిచిపెడితేనే ఆశీర్వాదాలు, భయాన్ని విడిచిపెడితేనే గ్రోత్, భయాన్ని విడిచిపెడితేనే సక్సెస్, భయాన్ని విడిచిపెడితేనే మేనిఫెస్టేషన్, భయాన్ని విడిచిపెడితేనే నేమ్, ఫేమ్, రికగ్నిషన్, అనంత విశ్వ సంపద భయమే లేని చోట ఉంటుంది. గుర్తు పెట్టుకోండి. మీరు ఎన్ని ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్ ఎన్ని చేయండి, భయం ఉన్న చోట సంపద రాదు, డబ్బు రాదు, లక్ష్మీదేవి రాదు. ఇవన్నీ 2 డిఫరెంట్ డైరెక్షన్స్. ఫియర్ అనేది ఒక డైరెక్షన్, డబ్బు అనేది ఒక డైరెక్షన్. మీరు ఎంత బ్రహ్మాండంగా మనీ మేనిఫెస్టేషన్ చేసినా సరే ఫోబియాస్ ని విడిచిపెట్టకపోతే అవ్వదు. నేనే చెప్తున్నాను, అవ్వదు. మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి అంటే ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్స్. మీ స్ట్రెంగ్స్ ని మీరు ఐడెంటిఫై చేయండి. దేనికి భయం? తినేస్తుందా మనల్ని? మింగేస్తుందా మనల్ని? వైరస్ కి భయపడున్నామంటే ఒక అర్థం ఉంది. ఉన్నది ఒకటే లైఫ్ ఎత్తిపోతుంది అని చెప్పి. పొల్యూషన్ వల్ల హెల్త్ పాడవుతుందని పొల్యూషన్కి భయపడితే ఒక అర్థం ఉంది. ఒక ఆవుకి ఫుడ్ పెట్టడానికే భయపడితే, ఒక కుక్కకి బిస్కెట్ ఇవ్వడానికి భయపడితే, ఒక పెద్ద పెద్ద గోల్స్, డ్రీమ్స్, డిజైర్స్ పెట్టుకోవడానికి భయపడితే, భయాన్ని విడిచిపెట్టకపోతే భయమే మిమ్మల్ని మింగేస్తుంది. ఇంకా ఏమీ లేదు, శూన్యం. ఇంకా సో ముఖ్యంగా యూనివర్సల్ సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ విజువలైజేషన్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, ఇవన్నీ మాట పక్కన పెట్టండి. ఫియర్స్ ని విడిచిపెట్టండి. ఫియర్ లోనే ఉంది ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. ఫర్గెట్ అబౌట్ ఇట్ అండ్ రైజ్ అండ్ ఫియర్ అనే మీనింగ్ చెప్తాం. విడిచిపెట్టండి. wrap up this stuff, release your fears, then faith increase అవుతుంది. ఫెయిత్ ఉన్న చోట అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయని విశ్వమే చెప్పిన విశ్వ వాక్ అని గ్రహించండి. ఎఫర్మేషన్స్ మీద మనకు ఫోకస్ ఉంది. ఎస్ ఆర్ నో? మనీ మంత్రాస్ మీద ఫోకస్ ఉంది, మనీ మెడిటేషన్స్ మీద ఫోకస్ ఉంది, డిక్లరేషన్స్ మీద ఫోకస్ ఉంది. ఆ మంత్రా చేస్తే ఇది, ఈ టెంపుల్కి వెళ్తే ఇవన్నీ ఉన్నాయి. బట్ బ్యాక్ ఎండ్ లో ఒక పెద్ద భూతంలో ఒక స్ట్రెంగ్త్ చేసేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. భయం. దట్ ఈస్ బిగ్గెస్ట్ ఫ్యాక్చర్, బిగ్గెస్ట్ డీమన్. ఫియర్ అండ్ ఫోబియస్ బిగ్గెస్ట్ డీమన్. మిమ్మల్ని మింగేస్తుంది. అది విడిచిపెడితేనే సక్సెస్, అది విడిచిపెడితేనే అష్టైశ్వర్యాలు, అది విడిచిపెడితేనే భోగభాగ్యాలు, అది విడిచిపెడితేనే సిరి సంపదలు, అది విడిచిపెడితేనే మేనిఫెస్టేషన్. రాసి పెట్టుకోండి. సో బయటికి చెప్పండి, ఈ క్షణమే చెప్పండి, ఐఎమ్ రిలీజింగ్ ఆల్ మై ఫియర్స్ ఇన్ టు ద యూనివర్స్. అందరు కామెంట్ లో కూడా టైప్ చేయండి, ఐఎమ్ రిలీజింగ్ ఆల్ మై ఫియర్స్ ఇన్ టు ద యూనివర్స్. ప్రతిరోజు అర్థం ముందు చెప్పండి, ఐఎమ్ రిలీజింగ్ ఆల్ మై ఫియర్స్ ఇన్ టు ద యూనివర్స్. ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్. సుప్రీం ఈస్ ప్రొటెక్టింగ్ మీ, గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ మీ, యూనివర్స్ ఈస్ ప్రొటెక్టింగ్ మీ, మై గురూస్ ఆర్ ప్రొటెక్టింగ్ మీ అని చెప్పండి. చెప్తూ వెళ్ళండి. అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు బ్రహ్మాండంగా మీ మీదకి ఫ్లో అవుతాయి. అండ్ మీ నేమ్, ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తున్నారో కామెంట్లో టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే మీ అందరికి ఒక మేజర్ గుడ్ న్యూస్. January 25th నుండి కంటిన్యూస్గా 7 days ఒక మేజర్ ప్రోగ్రామ్, ఒక ట్రాన్స్ఫర్మేషనల్ ప్రోగ్రామ్, ఒక పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తా ఉన్నాము. ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ ఎంక్వైరీస్, లాట్ ఆఫ్ కాల్స్ ఫర్ పర్సనల్ అపాయింట్మెంట్స్కి, వాటికి వీటికి చాలా కాల్స్ ఎంగేజింగ్ అవుతా ఉన్నాయి. మీ అందరి కొరకు ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్. ఎందుకంటే 2025లోకి వెళ్ళున్నాము. పాత నీరు వెళ్తేనే కొత్త నీరు వస్తుంది.
ఆ పాత ఓల్డ్ స్టకింగ్ ఎనర్జీస్ని రిలీజ్ చేయడానికి ఒక సాధన పర్సనలైజ్డ్ ప్రోగ్రామే జాన్ 25th స్టార్ట్ అవుతుంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, మీరు నేను కలిసి 7 days జర్నీ చేయబోతా ఉన్నాం ఆ ప్రోగ్రాంలో. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా అటెండ్ అవ్వచ్చు. వై? బికాజ్ ఇది ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్, జూమ్ కాల్. January 25th నుంచి కంటిన్యూస్గా 7 days మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు ఈ 7 days రికార్డింగ్స్ కూడా మీకు ఇస్తాము. ఎవరైతే ప్రోగ్రామ్కి ఎన్రోల్ అవుతా ఉన్నారో వాళ్ళకి మాత్రమే రికార్డింగ్స్కి లైఫ్ లాంగ్ యాక్సెస్ వస్తుంది. ఫ్యామిలీతో అటెండ్ అవ్వండి. ఈ 2025కి, ఈ న్యూ ఇయర్కి, ఈ పొంగల్కి మీకు మీరు ఏదైనా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అని మీకు మీరు ఒక గిఫ్టే ఈ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామే మీకు మీరు ఒక గిఫ్ట్గా భావించండి. సెల్ఫ్ గిఫ్ట్, సెల్ఫ్ బ్లెస్సింగ్, సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అని భావించండి. ఎప్పుడు ఫ్యామిలీ కొరకు, పిల్లల కొరకు, అందరి కొరకు ఆలోచిస్తున్నాం. ఓకే ఫైన్, అది మన రెస్పాన్సిబిలిటీ. బట్ మన కొరకు మనం ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. ఏమేం కవర్ చేయబోతా ఉన్నానంటే మిస్టరీస్ ఆఫ్ ద యూనివర్స్, హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్, జమ్ ఆఫ్ యూనివర్స్. కొన్ని థింగ్స్ ఉన్నాయి. పంచభూతాల్ని మనం అలా ఫాలో అయితే, పంచభూతాల్ని మనం అలా అలైన్ అవ్వగలిగితే గేమ్ క్లోజ్. ఇట్లా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, అబండెన్స్ కావచ్చు, కెరియర్ కావచ్చు, యాక్టింగ్, రియల్ ఎస్టేట్ ఆర్ బిజినెస్ ఆర్ పొలిటికల్, వాట్ ఎవర్ ఇట్ మే బి. పంచభూతాల్ని అనుసరించు అడుగులు వేస్తే ఖేల్ ఖతం, దుఃఖాన్ బంద్. మరి ఆ పంచభూతాల్ని ఎలా అనుసరించాలి? బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్, బై ద గ్రేస్ ఆఫ్ సుప్రీం. వాట్స్ ద రైట్ వే? వాట్స్ అవర్ ఓన్ వే? రైట్ వే ఏంటి? మనం ఫాలో అవుతున్న సొంత దారి ఏంటి? ఇవన్నీ డిఫరెన్షియేషన్స్ చెప్పబోతా ఉన్నాం. ఇన్ అడిషన్ టు దట్, మనీని అట్రాక్ట్ చేయడానికి కొన్ని మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ ఉన్నాయి. ఆ సీక్రెట్స్ని రివీల్ చేయబోతా ఉన్నాం. అండ్ మనీని మేనిఫెస్టేషన్ చేయడానికి కొరకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిటేషన్స్ ఉన్నాయి. అవి లైవ్లో చేపిస్తా ఉన్నా. అండ్ ఇన్ అడిషన్ టు దట్, ఒక రోజు స్పెషలైజ్డ్ Q&A ప్రోగ్రామ్ ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అని చెప్పొచ్చు. ఏ క్వశ్చన్ అయినా ఆన్ కాల్ లైవ్లో సొల్యూషన్ ప్రొవైడ్ చేసేటట్టు మనం డిజైన్ చేస్తా ఉన్నాం. డిఫరెంట్ కంట్రీస్ నుండి ఆల్రెడీ చాలా మంది ఎన్రోల్ అయ్యి ఉన్నారు. వెరీ ఫ్యూ స్లాట్స్ ఉన్నాయి. మేబీ ఆ టైంకి మీకు స్లాట్ కన్ఫర్మ్ అయ్యి ఈ వీడియో మీ ముందుకు వచ్చి ఉంటే కనుక ఇమ్మీడియట్గా కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. వై? బికాస్ ఫస్ట్ కమ్స్ ఫస్ట్ ప్రియారిటీ అన్నట్టు. వెరీ సూన్ వీఆర్ క్లోజింగ్ ద రిజిస్ట్రేషన్స్ అని చెప్పొచ్చు. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ, బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. వీలైనంత మందికి వీడియో షేర్ చేయండి. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ.